ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది. బిఆర్ నాయుడు ప్రెస్ మీట్లే చూడండి, అది నిజమా కాదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కోసం చాలా మంది ఆడవాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన్ని సమర్థించేస్తున్నారు పొలిటికల్ నాయకులు. ఆయన ప్రెస్ మీట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది నిజమా కాదా అని. ఆయన మీద ఏఐ చేసి బ్యాడ్ చేయాల్సినంత అవసరం ఎవరికీ కూడా లేదు. ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కాదనేది తెలుసుకోవాలి. రెండవది, ఆయన మాట్లాడిన మాటల్లో ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో ఉన్న ఆవిడ మాకు 25-30 సంవత్సరాలుగా మా అందరికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా మా ఆవిడ కంప్లైంట్ చేసిందా, మీకేంటి బాధ? ఇలా మాట్లాడినప్పుడు అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏం జరిగింది, ఏం జరగలేదని. ఎందుకంటే ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయటపెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయటపెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడకి ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెల్ల, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దామనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి రాశారు. మరి నిజం లేకపోతే మీరు ఎందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ చేయమనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసేదానికి రెడీగా ఉంటారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు, భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు, మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని మీ పచ్చ ఛానళ్లతో దాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కొండ మీద ఏ విధంగా తాగేసి మాడ వీధుల్లో తిరిగిన దాఖలాలు చూసాం, మర్డర్ జరిగిన దాఖలాలు చూసాం, గోవులు చనిపోయింది చూసాం, మాంసం తిన్న దాఖలాలు చూసాం. అన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి కదా. ఇది ఏవి కూడా ఏవి కాదు, ఫేక్ కాదు. సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్ అంటే సైకో సబ్జెక్ట్. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే, తెలుసుకున్న సబ్జెక్టే, అందరూ మాట్లాడుకుంటున్న సబ్జెక్టే. 2019లో అధికారంలోకి రావడం కోసం 2014 నుంచి 2018 వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో పేటీఎం బ్యాచ్ ఇవాళ ఏ స్ట్రాటజీనైతే ఫాలో అవుతుందో, ఏ అబద్దాల మూటనైతే మూస్తూ, ఏ అబద్దాలని నిజాలు చేసి జనానికి చూపిస్తూ నమ్మిస్తూ బ్రతికేసిందో, అలానే వన్ ఛాన్స్ అంటూ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఈవేళ చాలా పేజెస్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 100 పేజీల్లో నా మీద ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ వేసి అసలు ఎంత వైరల్ చేశారంటే, అది ఎవడో చేతులు దురద పుట్టి వేసిన పోస్ట్ అయితే కాదు, అది వైసీపీ
సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా ఆర్గనైజ్డ్గా దాన్ని ఒక టాస్క్ రూపంలో ఇచ్చి అందరి చేత పోస్ట్ చేయించారు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఎక్కడా కూడా పొల్లు అనేది తేడా లేకుండా కాపీ పేస్ట్ వేసుకుంటా వెళ్ళారు. అక్కడే అర్థమవుతుంది అది ఫేక్ పోస్ట్. నేను రెడ్ కార్ ఎవడ్రా నువ్వు, హీ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నావు. గుడ్లే పోరా. తల్లిని చెల్లిని పరిగెత్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చి వాడి అంటే ఇక్కడ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి. భారతిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనుకుంటానండి. ఎందుకంటే అవి బాబాయ్ గొడ్డలి అనేది అతని మీద కూడా వేయిస్తారు అని ఒక భయం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారి జోలికి వెళ్ళటల్లా. కానీ ఆయనకి ఏ ఆడపిల్లైనా లెక్కలేదు, ఫరక్ పడదు. ఆడపిల్ల అంటేనే మరి ఎందుకో ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా ఊళ్ళో అమ్మలందరినీ వేసలు చేస్తూ ఉంటాడు, రంకులంట కడుతూ ఉంటాడు. అసలు కాపీ పేస్ట్. నేను ఈ బేవార్స్ వెదవులందరినీ అంటే నేను ఇవాళ కొంచెం మాట తూలాలనే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను, నా స్థాయి తగ్గించుకుని మాట్లాడను. బట్ ఇవాళ నాకు ఒక సామెత ఉంది, బీ యాజ్ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. అట్లానే ఎక్కడుంటే అలాగే ఉండాలన్నట్టు నన్ను ఏదైతే అంటున్నారో నేను అది ఆ భాషలోనే మాట్లాడిన తప్పు లేదు అన్న ఒకే ఒక్క దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఈ బేవర్స్ అండ్ అందరూ నేను జూన్లో అనుకుంటానండి నేను కారు కొన్నాను. సంథింగ్ డేట్ ఎప్పుడో నాకు జ్ఞాపకం లేదు. కారు కొంటే ఆ రోజున నాకు పెమ్మసాని గారు ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు, ఇష్టం వచ్చినట్టు అసలు తిట్టారు. అసలు ఇంకే ఉంది, నేను ఫేక్ పోస్ట్ వేయడానికి పెమ్మసాని గారి దగ్గర లంచం తీసుకున్నానన్నారు. కావాలంటే నా ఎక్స్లోకి వెళ్ళొచ్చండి, ఎన్నున్నాయో మీకు తెలుస్తుంది. మరి అదే ఎర్రకారు అదే నా ఫోటో పెట్టి ఇవాళ ఏంట్రా మీరు ఏం పోస్ట్ చేశారా మీరు? నేను బిఆర్ నాయుడు గారి దగ్గర 20 లక్షలు చేసే కారు తీసుకున్నానా? అది ఎలారా? మరి 20 లక్షలు చేసే కారు బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకుంటే నేను నెల ఈఎంఐ ఎందుకు కట్టుకుంటున్నాను రా? నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా కార్ నెంబర్ ఉంటుంది, ఆర్టీఓలో కొట్టండి యాప్లో, దానికి ఈఎంఐ ఉంటుంది ఒక 32,000. ఎవడు కట్టట్లా, మీ తాత మా తాత ఇంకో తాత, నేనే కట్టుకుంటున్నా, నా కష్టార్జితమేది. నేను నా కొడుకు దగ్గరే చేయి చాల్సి డబ్బులు తీసుకునిరా బైవార్స్. ఎప్పటికి అర్థమవుతుందిరా మీకు? మీరంటే 5 రూపాయలకి 10 రూపాయలకి పేటిఎం గాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు దాచి మీరు అన్నిటికీ రెడీగా ఉంటారు కాబట్టి తీసుకుంటారు. బట్ రేణుక జెట్టి క్యారెక్టర్ అలా కాదు. రేణుక జెట్టి క్యారెక్టర్ ఏంటో తెలియాలి అంటే తెనాలి ఎవరినైనా అడగండి, తెలుసుకోండి. నేను ఎవరి దగ్గర నేను రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ నుండి 16 ఏడు వచ్చింది. 16 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజన్నా కనీసం నా కార్లో ఆయిల్ అన్నా కూడా నేను ఎవరి చేతన్నా కొట్టించుకున్నానేమో, ఎవరి చేతన్నా చెప్పించండి చూద్దాం. బస్తీనే సవాల్ దీనికి, ఛాలెంజ్. అంటే మీ స్థాయికి నేను దిగి ఒక అమ్మకి అబ్బకి పుట్టినాళ్ళైతే నిరూపించండ్రా అని నేను అనలేను. కానీ బట్ నిరూపించాలని ఉంటే నిరూపించండి. బిఆర్ నాయుడు గారి దగ్గర నేను 5 కోట్లు డిమాండ్ చేశాను. అది ఎలారా? నిన్నంతా ఫేక్ వీడియోలు తిప్పారు, ఫేక్ ఎదవల్లారా మీరు. ఆ ఫేక్ నిజం చేసుకోవడం కోసం ఇవాళ నా ఫోటో పెడతారా? సిగ్గులేదారా మీకు? పెట్టించినాడికి ఎట్టాగూ సిగ్గులేదు. ఆ సజ్జల గడి కొడుక్కి, ఆ గుర్రం గడికి, వాడికి ఎట్లాగూ సిగ్గులేదు. రే వెదవల్లారా, నేను మీకు ఒకటి చెప్తున్నా వినండి. తల్లి స్థానం నాది, నేను ఒక బిడ్డను పెంచాను. ఆ మనసుతోనే చెప్తున్నా. పిచ్చి వెదవల్లారా, వ్యవహారం తేడా వస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తప్పుకుంటారు, మిమ్మల్ని మక్కెలు ఎరక్కొట్టిస్తారు. దొబ్బుకుపోయేది మీ బతుకులు, మీ భవిష్యత్తేరా కుండాకోరు వెదవల్లారా. రప అంటూ ఒకటి పెట్టాడు, దానికి 1.2K లైక్స్ అంట. ఎంతమంది ఎదవలు ఉన్నారా మీరు? 1.2K లైక్స్
ఒక ఆడపిల్ల ఫోటో పెడితే 1.2 lakhs ఇచ్చిన మహానుభావులందరూ హ్యాట్స్ ఆఫ్ రా, నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మీ సంస్కారం లేనితనానికి ఏంటి అస్సలు ఏమాత్రం కూడా భయపడకుండా తప్పు చేయడానికి ముందుకొచ్చేస్తున్నారు చూడండి మీరు. చూడండి అసలు అన్ని ఒకటే పోస్టులు. వీడెవడో రాత్రి బాపట్ల వాడని చెప్పి వేశాడని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే పలానా వాడేశాడని చెప్తే వాడు భయపడిపోయి బెదవ డెబ్బెమ్మటి రిమూవ్ చేసుకున్నాడు. ఇంత భయపడే వెదవులు మీకు ఎందుకురా? సేమ్ కంటెంట్ ఎవడేసినా కూడా సేమ్ కంటెంట్ చూసుకోండి, అక్షరం పొల్లు పోకుండా సేమ్ కంటెంట్. ఎంత ఇచ్చారా పోస్ట్కి? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదరా. ఇంతకు దిగజారాల్సిన పనే ఉందిరా. మీ అమ్మ బాబులు సంపాదించట్లేదా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ట్విక్లేయటానికేనా మిమ్మల్ని కన్నది? చదువుకు సావండ్రా. మీ నాయకుడిలాగా మైండ్ లేని వెధవలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పాడు చేసే ఒక విద్రోహుల్లాగా తయారవమాకండి. చదువుకు సావండి, భవిష్యత్తుని ఎంచుకోండి. ఇట్లాంటి వెధవ కోసం వెనకండి రేపొద్దున మీరు బలే సావమాకండి. ఇంకేంటయ్యా 5 కోట్లు డిమాండ్ చేశానా? నేను రేణుకా జెట్టి అనే పర్సన్ టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి ఏ రోజైనా కానీ ఒక్క లెటర్ తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి రా. నా ఆస్తి రాసిస్తా. నా ఆస్తి రాసిస్తారా మీకు? నా కొడుక్కి నేను ఏదో చెప్పుకుంటా. ఒక్క లెటర్ నేను తీసుకున్నట్టు మీరు ప్రూవ్ చేయగలిగితే నా ఆస్తి రాసిస్తారా పై? చూసుకోండి మరి. రే తెనాల్లో నేనేమి అడుక్కోట్లా. నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నా కుటుంబానికి ఒక లెగసీ ఉంది. దాన్ని నేను చేస్తున్నా. నేను నిజం చెప్తున్నాను రాబాయ్, మీరు ఒరిజినల్ అకౌంట్ పెట్టుకుని రండి, చూసుకుందాం. సలీం గారిని ఏం చేయగలిగాను అనేది మీ ప్రశ్న అయి ఉండొచ్చు. సలీం గారిని ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేస్తారు? పచ్చిబూతులు తిట్టిన సలీం గారిని ఏం చేయలేకపోయారు? కంగారు వద్దు సుందరవదన, అన్నీ జరుగుతాయి. ఎవ్వరు దిగులు పట్టమాకండి. ఒకళ్ళకి అట్టు పెట్టి ఇంకోళ్ళకి అట్టున్నర పెట్టలేదనో, లేకపోతే ఇంకొకళ్ళకి అట్టున్నర పెట్టి ఇంకోళ్ళకి అట్టు పెట్టలేదనో బాధపడమాకండి. ఎవడి కోట వాడికి ఉంటుంది. అర్థమవుతుందా రాజా? దేవుడి మీద వ్యాపారం చేసి కల్తీ నెయ్యి అమ్ముకుని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడి ప్రసాదంలో కలిపి దేవుడి ప్రసాదాన్ని తయారు చేసి ఇవాళ అది బయటపడేటప్పటికి ఈ రకంగా విచ్చలవిడిగా రంకుతనాలు అంటకడుతున్నారే మీరు. పైన దేవదేవుడు లేడనుకుంటున్నారా? పావురాలు గుట్టను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పీస్ అయిపోయిన పావురాలు గుట్టని. నేను ఎప్పుడూ కూడా నా అకౌంట్స్ రేణుకా జట్టితోనే ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. రేణుకా జట్టి ఎక్స్ అయినా కానీ, రేణుకా జట్టి ఇన్స్టా అయినా కానీ, రేణుకా జట్టి ఎఫ్బి అయినా కానీ, ఏ అకౌంట్ అయినా రేణుకా జట్టి. ఓన్లీ ఒక అకౌంటే విజయ్ జట్టి అని ఉంటుంది. విజయ్ జట్టి అనే ఉంటుంది. ఇన్ని అకౌంట్స్లో కూడా నేను ఎప్పుడూ కూడా ఎవరు మాట్లాడినట్టు నేను ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయాల. ఏ రోజు కూడా నా బార్డర్ లైన్ నేను దాట్లా. నేను పాయింట్ మాట్లాడతా, నేను సబ్జెక్ట్ మాట్లాడతా, అంతకు మించి నేను బార్డర్ లైన్కి వెళ్ళా. నా కొడుకుని తీసుకొచ్చి ఏంటేంటో అంటే జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళని అన్ననా చెప్పండి? అననా? అంటాను, బరాబర్ అంటాను. నా క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి భార్య నన్ననా?
బరాబర్ అంటాను. ఏం చేస్తారు మీరు? ముందు మీరు అన్నాకే కదా రెండో మాట వస్తుంది. అసలు ముందు మీరెందుకు అనాలి? మీరెందుకు రావాలి మా కుటుంబాల జోలికి? మీరేమి పైనుంచి కిందకు దిగిరాలా? ఒక బిడ్డ తల్లి కడుపులో 9 నెలలు ఊపిరి పోసుకున్నట్టే ఏ బిడ్డైనా పోసుకుంటది. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామని చెప్పి నెలకేం బయటికి రాలా? మేమేమి 9 నెలలు 10 నెలలు మా తల్లిదండ్రులు మోసి భారంగా ఏమీ బయటికి రాలా. ఎవరమైనా 9 నెలలు ఉండి కడుపులో రూపాంతరం చెంది బయట భూమి మీద పడాల్సిందే. ఇక బుద్ధులు శుద్ధులు అంటారా? అవి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి బుద్ధులు శుద్ధులు ఏమాత్రమో అందరికీ తెలుసు. ఇకపోతే ఇంకో మాట అంటున్నారు, ఏంట్రాబాయ్ ఎవడో అన్నదానికి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటున్నావు? ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీ పేరును అడ్డం పెట్టుకుని వచ్చే నన్ను అంటున్నారు ఫేక్ వివరాలు. ఇప్పుడు నేనున్నానంటే నా మొహం ఉంది, ఇవాళ నా ఫోటో తీసుకొని చేయగలిగారు. ఫేక్ అకౌంట్ లో మీరు ఎవరో ఏంటో అసలు ఏ జాతికి చెందిన వాళ్ళో ఏమో నేను ఎలా తీసుకోవాలి మిమ్మల్ని? అందుకని దాని యజమాన్నే అంటాను. మీ అందరినీ పెట్టి పెంచి పోషిస్తున్న మీ యజమాన్నే నేను అంటాను. నాకు మీ అడ్రస్లు తెలియగా వాడెవడ సాలికొంపలంట. సాలికొంపలు అనే పేరు ఏంట్రది? అంటే మీరంతా సాలికొంపలాళ్లేనా? అందుకని అందరూ ఒక ఆడా మగ ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి మీ దృష్టిలో ఒక ఆడా మగ ఉన్నారు అంటే వాళ్ళు రంకుతనం తప్ప రెండోది లేరు బై. తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇంకో లేరు. ఎన్ని బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఎన్ని ఉంటాయిరా అబ్బాయి. తమ్ముడు రామకృష్ణ, మన గవర్నమెంటే ఉంది. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అంటున్నా. కానీ అభివృద్ధి మన రాష్ట్రానికి చాలా అవసరం, ఆయుపట్టు. అది లేకపోతే ఆ రాష్ట్రం ఊపిరి తీసుకోదు. కొద్దిగా మనం చదువుకునే వాళ్ళం, వాళ్ళలాగా చదువు సంజ లేని వాళ్ళం కాదు. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ, పవన్ కళ్యాణ్ గారితో సహా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతూ ఏ రూపాయి పెట్టుబడి ఎటువైపు నుంచి తీసుకురావాలి, ఏ ఉద్యోగాలు ఎవరికి కల్పించాలి అని చెప్పి ఆలోచించే దాని మీదే ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిన్న నేను ఎక్స్ లో అదేంటది గ్రోక్ అడిగాను. నేను ఏమడిగాను? నేను జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినాక ప్రైవసీ అనేది కోల్పోయారా, స్వేచ్ఛ అనేది కోల్పోయారా లేదా అని అడిగితే రాజకీయాలకు వచ్చినాక అని నేను చెప్పలేను. కానీ 2019, 2024లో మాత్రం మహిళలకి అన్ని రంగాల్లోనూ హింసే కనపడింది. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాతే 5.6% క్రిమినల్ రికార్డులో 5.6% తగ్గుముఖం పట్టింది అని చెప్పి గ్రోక్ చెప్పింది. దాన్ని తీసుకొచ్చి మామూలుగా తిప్పుకోవచ్చుగా మరి అడ్డగట్లు. నిజంగా అన్నం తినే వాళ్ళైతే జగన్ కి చూపించారు, రే వదవా ఏంట్రా బాబు, ఏంట్రా ఇది, నువ్వు చేసిన హింస మనకు 11 రావడానికి కారణం. ఇదిగో ఈ గ్రోక్ కూడా చెప్తుంది అన్నిటికీ. ఇప్పుడు నాకు మొగుడున్నాడా లేదా కావాలి ఏంటి, నేనేం చేస్తున్నానో కావాలి, బిఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారో కావాలి. మరి అవన్నీ గ్రోక్ ని అడుగుతున్నారు కదా. మరి ఇలా నేను అడిగిన దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? గ్రోక్ చెప్తుంది కదా, నిజాన్ని చెప్తుంది కదా. మీ పరిపాలన హింసతో కూడినది. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సేఫ్ హ్యాండ్స్ లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఐ రిపీట్ ఇట్, సేఫ్ హ్యాండ్స్. నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా హాయిగా స్వేచ్ఛగా ఉన్నారు.